రఘురామరాజు గారు, రేపు మీకు మాట్లాడే అవకాశం లేదు, ఇప్పుడే మాట్లాడారు 2 నిమిషాలు. ఇప్పుడైనా 3 నిమిషాలు. విష్ణుకుమార్ రాజు గారు అంతసేపు నేను మాట్లాడలేను. ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు, అక్కడ జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అనే కార్పొరేటరు, వాళ్ళు లోకల్గా దాని గురించి వివరించడం, అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సుమోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ని నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది. ఆ సమయంలో సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు పచ్చి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో, సుమారు 22,000 చిల్లర ఎస్ఎఫ్టీ ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్. అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ని హైకోర్టుకి రిఫర్ చేశాను.